ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని మేము మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయమని ప్రేమతో కోరుకుంటున్నాం. ఈ చివరి గడి ద్వారా మరి అందిస్తున్నటువంటి ఈ అమూల్యమైన సందేశాలు కొన్ని వేల మంది ప్రజకు దీవెనకరంగా ఉన్నాయి. ఇది నేను పదే పదే చెప్పడం కాదు, కానీ ప్రజలు ఇస్తున్న సాక్ష్యమే. వారు పొందిన ఆత్మీయ మేలులు ఫోన్ల ద్వారా మాతో పంచుకోవటం మరి మాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే వారి ప్రాంతాలకు ఆ మీటింగ్స్ పెట్టబోతున్నాం అన్నయ్య గారు, మీరు ఖచ్చితంగా వచ్చి ఈ స్పెషల్ వర్తమానములు మా ఏరియాలో కూడా చెప్పాలి, అనేక మంది వినాలి అని వాళ్ళు మీటింగ్స్ పెడతానికి సంసిద్ధులు అవుతున్నారు. చాలామంది ఫోన్లు చేసి ఆత్మీయంగా మేలు పొందామని వాళ్ళ యొక్క మరి అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. ప్రియరా, ఇప్పటికే చాలా వర్తమానములు చెప్పడం జరిగింది. నేను ముందే చెప్పిన రీతిగా ఈ స్పెషల్ వర్తమానములు 50, ఇప్పుడు దాకా 15 అయిపోయినాయి. ఇంకొక 35 ఉన్నాయి. సంవత్సరం పొడుగుతా వస్తూనే ఉంటాయి. మీరు ఏ వర్తమానం కూడా మిస్ అవ్వద్దని తెలియచేస్తున్నాను. ఒకవేళ సోమవారం మీరు మిస్ అయితే దాన్ని గురువారం సాయంత్రం 6:30కి మరి టీవీలో రిలీజ్ చేయబడుతుంది. అప్పుడైనా సరే మీరు వినవచ్చు అని ప్రేమతో కోరుకుంటున్నాను. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది ఫోన్లు చేసి ఈ వర్తమానములు సీడీలు మాకు కావాలని అడిగారు. ఇప్పుడు దాకా అవి రెడీ చేయలేకపోయాం, ఇప్పుడు రెడీ చేశాం. కాబట్టి మరి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ నంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఆ సీడీలు అందిస్తామని తెలియచేస్తున్నాను. ఇప్పుడు దాకా అందించిన వర్తమానములు సీడీల రూపంలో సిద్ధంగా ఉన్నవి, అవి మీరు పొందుకోవచ్చు అని మేము తెలియచేస్తున్నాం. పిల్లరా, మరి మీ ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టాలని ఆశించినట్లయితే నాతో వ్యక్తిగతంగా మీరు సంప్రదించండి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడటం జరుగుతుంది. పోయిన వారం ప్రకటన చేసిన రీతిగా క్రీస్తు ప్రభువారు వచ్చేసిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల ప్రారంభంలో ఏం జరుగుతాయని చెప్పాము. పోయిన వారం 7 ముద్రల గురించి చెప్పడం జరిగింది. 7 ముద్రలు అయిపోయిన వెంటనే పరలోకములో నిశ్శబ్దం అయిపోయిన తర్వాత 7 బూరలు ఊదటానికి దూతలు రెడీగా ఉన్నారు. ఆ దూతలు బూరలు ఊదటం స్టార్ట్ చేశారు. ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఈ భూమి మీద ఏం పరిణామాలు జరుగుతాయో మనం ధ్యానం చేద్దాం. చక్కగా వినండి, అటు ఇటు తిరక్కండి, దీని మీద దృష్టి పెట్టండి. ఈ వర్తమానం మీకు చక్కగా అర్థమవుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియరా, దేవుడు ఇంతకాలం వెయిట్ చేశాడు. మానవుడు జన్మించి 6000 సంవత్సరాలైంది. ఈ 6000 సంవత్సరాలలో దేవుడు ఆయా ప్రాంతాలకు ఏరియాల వైజ్గా, కుటుంబాల వైజ్గా, ఖండాల వైజ్గా, దేశాల వైజ్గా, రాష్ట్రాల వైజ్గా, ప్రాంతాల వారీగా శిక్ష విధించాడు. కానీ ఈ 7 సంవత్సరాల శ్రమలు ప్రపంచానంతటికీ శిక్ష.
దేవుని మాట వినని వారికి, విడవబడిన వారికి, పాడైపోయి పతనమైపోయి కంపు కొడుతున్నటువంటి మానవుడు ఇన్ని 6000 సంవత్సరాలు ఈ భూమిని చెడగొట్టి పాడు చేసిన దానికి పుటము వేస్తాడు 7 సంవత్సరాల కాలంలో. పుటము వేయటమే మాత్రమే కాదు, విడవబడిన వారికి శ్రమలు, శిక్ష విధించేటువంటి కాలమే 7 ఏండ్ల శ్రమలు. సంఘం మాత్రం 7 సంవత్సరాల శ్రమల్లో ఉండదు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందులో ప్రభుత్వం ఉంటుంది. ఈ భూమి మీద 7 సంవత్సరాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఆకాశం నుంచి వడగండ్లు, ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురుస్తూ ఉంటాయి. భయంకరమైనటువంటి యాతన పడతారు విడవబడిన వారు. పిల్లరా, పోయిన వారం 7 ముద్దలు ఉపదేశినప్పుడు ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు 7 బోర్లు ఊదినప్పుడు ఈ భూమి మీద ఏ పరిణామాలు జరుగుతాయో మనం ధ్యానం చేద్దాం. అది దహించుకుపోయే దినము, భూమి అంతా కాలిపోయే దినము, భూమి మీద దాని మీద ఉన్నటువంటి కృత్యములు కాలిపోయే దినము, ప్రపంచములు మెక్కటమైన వేండ్రముతో ఈ భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోయి దహించుకుపోయేటువంటి 7 సంవత్సరాల పీరియడు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అలా జరగదని బైబిల్ చెప్తుంది. సో దాని గురించి ధ్యానం చేయటం మంచిదంటారా కాదంటారా? జాగ్రత్త పడటం మంచిదా కాదా? నీ ఇంటికి నుప్పు అంటిస్తారని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. నీ ఇల్లు చిందరవందరగా ఉంది, సరి చేసుకో, చక్కబరుచుకో నీ ఇల్లు అన్నప్పుడు చక్కబరుచుకోవటం మంచిది. నీ మీదకి విపత్తు రాబోతుంది, జాగ్రత్త పడు అని దేవుడు చెప్పటం మంచిదంటారా కాదంటారా? దేవుడు వంతుగా దేవుడు చెప్పేస్తున్నాడు మానవ జాతికి, ప్రపంచానికి, ఇదిగో ఒక విపత్తు రాబోతున్నది, దాని నుంచి నువ్వు తప్పించుకుంటాం మంచిది అని తన స్వారూప్యంలో తన సొంత హస్తాలతో చేసిన మనిషికి ప్రేమతో ముందే చెప్పేస్తున్నాడు. నువ్వు వినటం, సరి చేసుకోవటం చాలా అవసరమని నేను మీకు తెలియచేస్తున్నాను. ఒక కుటుంబీకులు మధ్య రహస్యాలు ఏముండవు. ఒక వ్యక్తికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి విపత్తు రాబోతుందని తన కుటుంబ సభ్యులకి తెలిస్తే ఖచ్చితంగా చెప్తాడు వచ్చి, దేవుడు నిన్ను చేశాడు, నీకు విపత్తు రాబోతుందని బాహాటంగా చెప్తున్నాడు. 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల పరాకాష్ట, 7 ముద్దలు చెప్పాం. ఈ సమయంలో 7 బోరలు ఊదినప్పుడు పరలోకంలో నుంచి ఈ భూమి మీద ఏం జరుగుతుందో చూడండి. మొట్టమొదటి బోర ఊదింది దేవదూత. రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని భూమి మీద పడింది. ఈ వడగండ్లు అంట మామూలు వడగండ్లు కాదు, రక్తంతో మిక్స్ అయిన వడగండ్లు ఈ భూమి మీద పడితే 3వ భాగం భూమి కాలిపోయింది. పచ్చగడ్డి అంతా ఎండిపోయి కాలిపోయింది. పచ్చగడ్డి కాలిపోతే ఆక్సిజన్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా పచ్చగడ్డి కాలిపోతే పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఎక్కడ ఉందండి? ఇంకా మానవులు చిందులేస్తారు, గంతులేస్తారు, చావరు. అటు చావు రాదు, ఇటు బతుకు రాదు. అగ్ని వడగండ్లు, రక్తముతో మిళితమైన వడగండ్లు, 3వ భాగం కాలిపోయింది. పచ్చగడ్డి అంతా కాలిపోయింది, నో ఆక్సిజన్. 7 సంవత్సరాల శ్రమలు. రాత్రిపూట ఒక మనిషి గుండె ఆగిపోయి చచ్చిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. ఇది కుసించి చంపడం. వై? బికాస్ గాడ్ వాజ్ వెయిటెడ్ టు పనిష్ ద పీపుల్. ద పనిష్మెంట్ హ్యావ్ కేమ్. పనిష్మెంట్ వచ్చేసింది. దేవుడికి ఊరుకోడు. అసలు శిక్షించకుండా మెలకుండా ఉన్నాడు ఇప్పుడు దాకా. 2000 long years గాడ్ వాజ్ వెయిటెడ్ ఫర్ ద పీపుల్. వాళ్ళు మారతారని, హృదయం చేంజ్ చేస్తారని యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికే వచ్చి 2010 సంవత్సరాలు అయిపోయింది, వెయిట్ చేశాడు. టైం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, మార్చుకోలేదు. వచ్చాడు, ఉగ్రత స్టార్ట్ చేసిన తర్వాత ఆపడు. ఇంకా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయేదాకా ఆపడు. మొట్టమొదటి బోర ఊదబడింది, పడిని భూమి మీద మిళితమైన, రక్తముతో మిళితమైన వడగండ్లు. పచ్చగడ్డి అంత కాలిపోయిన, చెట్లు దహించుకుపోయినాయి. పిల్లరా, 2వ బోర ఊదినప్పుడు జరుగుతుంది చూడండి పరిణామం. ఫస్ట్ బోర ఊదినప్పుడు అలా జరిగింది. 2వ బోర ఊదిన వెంటనే అగ్నిచే మండుచున్న పెద్ద కొండ ఒకటి ఒక సముద్రంలో వేశాడంట. అగ్నిచే మండుతుందంట పెద్ద కొండ ఒక సముద్రంలో పడేశాడు. సముద్రంలో 3వ భాగం రక్తమైపోయిందంట. 3 వంతులు సముద్రం ప్రాణులు చచ్చిపోయినాయి. ఓడలు 3వ భాగం నాశనం అయిపోయినాయి. చూడండి ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. దేవుడు సముద్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఇటేమో పచ్చగడ్డి, పసికిరి, లేకపోతే పచ్చ చెట్లు అయిపోయి ఆక్సిజన్ పోయింది.
అంతా కూడా ఎండిపోయినాయి, 3 భాగం కాలిపోయింది. ఇక్కడేమో ఒక పెద్ద అగ్ని కొండ పడేశాడు సముద్రంలో, చేపలు చచ్చిపోయినాయి, అంత రక్తమైపోయింది. 3వ భాగం నాశనం అయిపోయినాయి ఓడలు కూడా. పిల్లరా చూడండి సన్నివేశం ఎలా ఉందో. సముద్రాన్ని కూడా విడిచిపెడతల్లా, సముద్రాన్ని దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు. సముద్రంలో ఉన్న చేపలన్నీ పోయినాయి. సముద్రపు చేపలు పోతే ప్రపంచంలో ఎంత వ్యాపార నష్టమో చూడండి. మానవుడు తినటానికి లేదు కూడు. ఏమండి, ఒకరోజు ఒక అలవాటుకి అలవాటైపోయాడు మనిషి. ఒకరోజు ఒక భోజనం చేయకపోతే ఉండలేడు. ఆ టిఫిన్ కానీ, ఆ నాన్ వెజిటేరియన్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఒక చక్కటి గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతున్నాడు మనిషి. ఇప్పుడు ఈ సన్నివేశాలలో మానవుడు ఒకేసారి చచ్చిపోతే బాగుండు, అలా కాదు. 7 సంవత్సరాలు కృషించి కృషించి చనిపోవటం. దిస్ ఈజ్ ద గాడ్స్ పనిష్మెంట్. దేవుని కోపము, దేవుని ఉగ్రత దీని పేరు. అయితే పిల్లరా, 2వ బోర ఊదినప్పుడు సముద్రం అంతా కూడా రక్తమైపోయి, ఆ సముద్రపు గాలి ఏ ప్రాంతాలకైతే వస్తుందో ఆ ప్రాంతాలలో మానవ జాతి నివసించడానికి యోగ్యకరంగా లేకుండా మారిపోయింది. వాతావరణం అంతా కూడా పీల్చుకునే గాలి రక్తమైపోయింది, ఆక్సిజన్ పోయింది. మొట్టమొదటి బోర ఊదినప్పుడు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇక్కడ పరిణామాలు. 3వ బోర ఊదినప్పుడు ఏం జరిగింది చూడండి. 3వ దూత బోర ఊతుంది. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం నదుల మీద, నీటి బొగ్గల మీద పడిందంట. ఇది ఒక వెరైటీ నక్షత్రం. దీని పేరు మాచపత్రి అని ఉంది బైబిల్లో. ఇదంతా చేదుతో కూడిన నక్షత్రం అంట, చేదు. అప్పుడు ఏమైందంటే, ఒక పెద్ద దివిటి వలె వెలుగుతున్నటువంటి ఈ చేదు నక్షత్రం నదుల మీద, డ్రింకింగ్ వాటర్ మీద పడింది. ఇక అది సముద్రం ఇందాకటిది, ఇప్పుడు ఏంటంటే డ్రింకింగ్ వాటర్. నదుల మీద, నీటి బొగ్గల మీద. నదుల మీద, నీటి బొగ్గల మీద అయినప్పుడు త్రాగే నీరంతా కూడా చేదైపోయింది. ఆ నీరు త్రాగే వాళ్ళందరూ చనిపోతారు, వెంటనే చనిపోతారంట మాచపత్రి నీళ్లు తాగేవాళ్ళు. ఇందాక సముద్రం మీద పడినప్పుడు ఓడలు 3వ వంతు రక్తమైపోయింది, సముద్రం అంతా 3వ వంతు చేపలన్నీ చచ్చిపోయినాయి, వ్యాపార నష్టం అయిపోయింది. ఆ ప్రాంతం అంతా ఘోరాతి ఘోరం అయిపోయింది, సముద్రం ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడాను. ఇక్కడ ఈ మాచపత్రి అనే నక్షత్రం ఆకాశం నుంచి మెరుస్తూ వెలుగుతూ పడింది. ఏటి మీద? నదుల మీద, నీటి బొగ్గల మీద. నదులు, నీటి బొగ్గలు అంటే డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్ అంతా చేదు. చూడండి ఎలా ఉందో పనిష్మెంట్. పిల్లరా, ప్రభునందు పిల్లలు ఆలోచించండి. ఈ నక్షత్రం పడిన వెంటనే తాగటానికి నీళ్లు లేవు, తినటానికి కూడు లేదు, తాగటానికి నీళ్లు లేవు. మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందో చూడండి. విడవబడిన వారు ఘోరాతి ఘోరంగా ఉంటారు. హూ ఎవర్ యూ మే బీ. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు చదువుకున్నవాడు అవ్వచ్చు, చదువు లేనివాడు అవ్వచ్చు, పెద్ద ఇంజనీర్ అవ్వచ్చు, మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, మంచి మాటకారి అయి ఉండొచ్చు. ఇక్కడే నీ మాటకారితనం. యేసు ప్రభువు నమ్ముకోకపోతే ఇదిగో ఈ శ్రమల్లో నువ్వు కూడా ఉంటావు, టేస్ట్ చేస్తావు, అనుభవిస్తావు, ఏడుస్తావు, కృషించిపోతావు. కాబట్టి నువ్వు ప్రభు నమ్ముకోమని చెప్తున్నా. 3వ దూత బోర ఊరినప్పుడు నదులు, డ్రింకింగ్ వాటర్ క్లోజ్, నో డ్రింకింగ్ వాటర్ నథింగ్. మంచినీళ్ళు తాగకపోతే మనిషి బతుకుతాడండి? 7 సంవత్సరాల శ్రమలు, కఠినమైన శ్రమలు స్టార్ట్ అయినాయి. ముద్రలోపు తీసినప్పుడు మెల్లిగా స్టార్ట్ అయినాయి శ్రమలు. ఇక బోరలోకి వచ్చిన 7 బోరల్లోకి ఇంకొంచెం పెరిగిన శ్రమలు. పిల్లరా, 4వ దూత బోర ఊతును చూడండి ఎలా ఉందో. 4వ దూత బోర ఊదింది, ఆకాశంలో నుంచి భూ అంట ఊదింది. సూర్య చంద్ర నక్షత్రముల్లో 3వ భాగము కాంతి రాకుండా కోల్పోయింది. సూర్య చంద్ర నక్షత్రములు వీటి మూలనే కాంతి. రాత్రిపూట కాంతి నక్షత్రాలు, పగలపూట కాంతి సూర్యుడు, రాత్రిపూట మరొక కాంతి చంద్రుడు. ఈ 3 కూడాను 3 వంతులు కాంతి కోల్పోయినాయి అంట 4వ దూత బోర ఊదిన వెంటనే. పగలు 3 వంతులు కాంతి పోయాడు సూర్యుడు, రాత్రి 3 వంతులు కాంతి పోయాడు చంద్రుడు. నక్షత్రాలు రాత్రిపూట 3 వంతులు కాంతి పోయినాయి. ఇంకా కాంతి లేకపోతే ఇంకేముంది? వెరైటీ లైఫ్ అది. అదేంటంటే గుడ్డి లైఫ్ అనమాట, గుడ్డిగా బతకటం. ఇదొక వెరైటీ కోటింగ్. చూడండి, ఆలోచించండి ఎట్లా ఇస్తున్నాడు దేవుడు పనిష్మెంట్. ఆగి 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 ఇస్తున్నాడు. పిల్లరా, చూడండి ఎలా ఉంటుందో. 3 వంతులు కాంతి పోయింది, గుడ్డి జీవితం అయిపోయింది. కళ్ళుండి కూడా గుడ్డి జీవితము. ఎప్పుడు? 4వ బోర ఊదినప్పుడు అన్ని శక్తిని కోల్పోయినాయి. వెంటనే ఒక సన్నివేశం జరిగింది 4వ దూత బోర ఊదినప్పుడు. ఒక పక్షిరాజు కేక వేస్తుంది.
ఇక్కడ పక్షిరాజు అని ఉంది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో దేవదూత కేకేస్తున్నట్టుగా ఉంది. దేవదూత పక్షిరాజు కేక వేస్తుంది, అయ్యో 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 3 times. అయ్యో అయ్యో అయ్యో. ఎప్పుడు? 4వ దూత బోర ఊదినప్పుడు. 4 దూతలు బోరలు ఊదిని ఇంకా 3 దూతలు ఉన్నాయి. ఇంకా 5వ దూత, 6వ దూత, 7వ దూత. ఈ అయ్యో 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 అనేటువంటి 3 మాటలు, ఒక అయ్యో 5వ దూతకి, 5వ బోరకి, ఒక అయ్యో 6వ బోరకి, ఇంకొక అయ్యో 7వ బోరకి. అంటే ఇంకా మిగతా 3 బోరలు ఊదబోతున్నారు, అవి భయంకరంగా ఉంటాయి అని చెప్తుందన్నమాట ఈ పక్షిరాజు కేక. దేవదూత పక్షిరాజు కేక వేస్తుంది. పక్షులను కూడా వాడుకుంటున్నాడు అక్కడ ప్రియులారా. అవునండి, దేవుని రాకడ సన్నివేశాలు జంతువులకు తెలుస్తాయంట, పశువులకు తెలుస్తాయంట, పక్షులకు తెలుస్తాయంట. రాకడ గుర్తులు, ప్రభు రాబోతున్న సన్నివేశాలు. ప్రియులారా, ఈ పక్షిరాజు కేక వేసినప్పుడు ఇక మిగతా 3 బోరలు ఊదబోతున్నప్పుడు ఇంకా ఎక్కువ శ్రమలు రాబోతున్నాయో అని సిగ్నిఫికేషన్. అసలు బోరలు ఊదటమే ఒక హెచ్చరిక గుర్తు. అందుకొరకు ఇక్కడ దేవుడు బోరలు వాడుకుంటున్నాడు. 7 సంవత్సరాల శ్రమల్లో ముద్దర్లు, బోరలు, పాత్రలు, చూడండి, ముద్దర్లు, బోరలు, పాత్రలు దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. మనకు అర్థం అవటం కోసం ఈ సన్నివేశాలు చెప్తున్నాడు. ఆకాశంలో బోర శబ్దం వినపడుతుంది. క్రీస్తు ప్రభు వచ్చే ముందు రాకడ శబ్దం, దేవుని బోర శబ్దం, ప్రధానత శబ్దం, ఇది రాకడ సన్నివేశం. అప్పుడు రాకడ వచ్చేసిన తర్వాత 7 సంవత్సరాల్లో శ్రమలో ప్రారంభమైనప్పుడు 7 ముద్రలు అయిపోయిన తర్వాత 7 బోరలు ఊతున్నప్పుడు దేవదూతలు బోరలు ఊతున్నాయి. హెచ్చరిక, ఏ కొటేషన్ టు ద పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ హియర్. వారందరికీ శబ్దం, ఇదిగో వస్తుంది కాసుకో. గుండె పగిలిపోయి ఎక్కడ పరిగెత్తాం అన్నా కూడా ప్లేస్ లేకుండా పరిగెత్తూ ఉంటారు. తలదాల్చుకోవడానికి స్థలం లేక పరిగెత్తున్నారు. ఇక్కడ 4వ దూత బోర ఊదినప్పుడు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు కాంతి కోల్పోతే గుడ్డి జీవితం అయిపోయింది. ఆ గుడ్డి జీవితం నీకెందుకు? ఇప్పుడే ప్రభువు నమ్ముకోమని నేను నీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, 4 బోరలు అయిపోయినాయి. 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో చూడండి. 5వ దూత బోర ఊదుతుంది. ఈ బోరలు, ఈ ముద్రలు, ఈ పాత్రలు, ఈ సన్నివేశాలను జరుగుతున్నప్పుడు విడవబడిన వారు ఇక్కడ ఉంటారు. వాళ్ళని క్రీస్తు విరోధి పరిపాలన చేస్తూ ఉంటాడు. ఈ శ్రమలు అందరూ అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి యెరూషలేములో క్యాపిటల్ చేసుకొని పరిపాలన చేస్తుంటాడు ప్రపంచాన్ని. ఆయన ముద్ర వేసుకున్న వారిని అతను హింసిస్తుంటాడు. అతను ఒక పక్కన హింసిస్తుంటే ఆకాశం నుంచి దేవుని యొక్క ఉగ్రత బోరల రూపంలో, పాత్రల రూపంలో, ఈ ముద్రల రూపంలో ఇలా వస్తుంది. 2 తట్టుకోలేక చాలామంది తమను తామే ఆత్మహత్య చేసుకుంటారంట. పిల్లరా, 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో చూడండి. పాతాళగుండం నుండి పొగ, ఆ పొగలో నుంచి మిడతలు భూమిపైకి వచ్చినాయంట. పాతాళ లోకంలో దేవుడు 7 ఏళ్ల శ్రమల కొరకు మిడతల్ని రెడీ చేసి పెట్టాడు. ఇది పాతాళం. అక్కడి నుంచి వస్తున్నాయి, పొగ వస్తుంది, మిడతలు బయటకు వస్తున్నాయి. ఈ పాతాళ లోకంలోనే 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో సాతాన్ని దేవుడు అక్కడ బంధించి ఉంచుతాడట. ప్రియులరా, ఈ మిడతలు జనరల్గా మనం చూస్తున్నటువంటి, ఇప్పుడు చూస్తున్న భూమి మీద ఉన్న మిడతలు కాదండి ఇవి. ఈ మిడతలు ఎలా ఉంటాయి చూడండి. యుద్ధ గుర్రాల్లాగా ఉంటాయంట, సింహపు కూరలాగా ఉంటాయంట, రథాల ధ్వనితో వస్తాయంట. అవి వచ్చినప్పుడు చీకటి కమ్ముకుంటుందంట. అంటే చీకటి అంటే మసక చేసి మనల్ని కొడతాయి. చీకటిలో కోటింగ్ ఇది. బాధించి హాని చేస్తాయంట. తేలుతోక వంటి కొండ్లు ఉంటాయంట. ఇనుప మైమెరుగుంటుందంట. మనుషుల ముఖం లాంటి ముఖం ఉంటుందంట. స్త్రీల లాంటి వెంట్రుకలు ఉంటాయంట. రెక్కలు ఉంటాయంట. అబ్బో, చూడండి సన్నివేశం ఎలా ఉందో. దీనికి మిడతలని పేరు పెట్టారు. మనం చూస్తే వీటిని మిడతలు అనం. యాక్చువల్గా దేవుడు ప్రిపేర్ చేస్తున్న మిడతలు దేని కొరకు? విడవబడిన వారికి 7 సంవత్సరాల కాలంలో తేడులా కుట్టినప్పుడు కొంగరు లాక్కుపోతాడు మనిషి. ఒక పక్కన అడు దెబ్బ, ఇటు దెబ్బ, పైన దెబ్బ, కింద దెబ్బ, మిడతల దెబ్బ. ఇది విషపులాగా తేలు కొండేలాగా కొడుతుంటాయంట. చస్తాడు మనిషి 7 సంవత్సరాల శ్రమల కాలంలో. ఈ మాటలు వింటున్న వారులారా, ఈ వర్తమానములు మీ భర్తలకు, మారని మీ భర్తలకు, మారని మీ భార్యలకు, మారని మీ పిల్లలకన్నా చెప్పండి. వాళ్ళన్న విని అలా అన్న భయపడి మారతారు. ఇవి వినిపించరు మీరు మీ పిల్లలకి. సీరియళ్ళు, సినిమాలు, జోకులు, టీవీలో వస్తున్నటువంటి ఎంజాయ్మెంటు. ఇప్పుడు ఎంజాయ్ చేసుకో బాగా మీ పిల్లల్ని. తీసుకెళ్ళి నరకానికి రేపు ఇక్కడ తీసుకెళ్ళి 7 సంవత్సరాల శ్రమల్లో.
అప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు, నీ పిల్లలు ఇక్కడ కాలుతూ ఉంటారు అగ్నిలో, నీ భర్త పిల్లలు. వద్దొద్దు చెల్లెమ్మా, నా మాట విని ఈ వాక్యాలు విని వాళ్ళని కూడా ప్రభువులోకి తీసుకురమ్మని తెలియజేస్తున్నా, అలా నా ప్రోత్సహించమని చెప్తున్నా. అయితే పిల్లరా, ఇట్లాంటి మిడతలు వచ్చి 5 నెలలు ఉంటాయంట. వాటికి 5 నెలలు పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. ఈ 5 నెలలు ఉండి అందరినీ చంపేస్తుంటాయి. పిల్లరా, ఈ మిడతలు ఈ మధ్య ఆల్రెడీ పాలస్తీనా దేశంలో వచ్చినాయి. ఈ వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు అవన్నీ చూసి ఇక పంట వేయటం కూడా మానేశారు. పెద్ద పెద్ద మిడతలంట, కొండేలున్ని, ముఖం కూడా వేరు. ఆ పాలస్తీనా ప్రజలు భయపడి వ్యవసాయం చేయటం మానేశారు, భయపడుతున్నారు. వాటి మూలన ఎంతో హాని ఉందో అని చెప్పేసి ఇళ్లలో దాక్కుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద మిడతలు వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు పాలస్తీనా ప్రజలు. పాలస్తీనాలో, ఆ దేశంలో ఆల్రెడీ మిడతలు వచ్చేసినాయి. అవునండి, 5వ దూత బోర ఊదినప్పుడు జరిగే సన్నివేశాలు చెప్తున్నా. ప్రియులరా, 6వ దూత బోర ఊతుంది. చూడండి ఇప్పుడేమో పరిణామాలు జరుగుతున్నాయో చూద్దాం. 6వ దూత బోర ఊదినప్పుడు యూఫ్రటీస్ నది వద్ద 4 దూతలు బంధించబడ్డారు. వాళ్ళని విడిపించండి అనే శబ్దం వచ్చింది ఆకాశంలో నుంచి. ఈ 4 దూతలు ఎవరంటే, సైతాను వాళ్ళని బంధించాడు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి 3 మనుషులను చంపడం కోసం వచ్చారు. సింహాల వంటి గుర్రాలు కూడా వచ్చినాయి వాళ్ళతో పాటు. 3వ భాగం నాశనం చేశారు వాళ్ళు వచ్చి. ప్రియులారా, యూఫ్రటీస్ నది వద్ద 4 దూతలు ఉపదీయబడి ఈ భూమి మీద ఉన్నటువంటి 3వ వంతు ప్రజల్ని నాశనం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది అక్కడ. ఘోరాతి ఘోరం. ఈ దూతలు వచ్చి అనేకులను చంపుతున్నప్పుడు అప్పుడు ఎవరొస్తారంటే 2 సాక్షులు వస్తున్నారు. 6వ దూత బోర ఊదిన సన్నివేశంలో వచ్చారు 2 సాక్షులు. 2 సాక్షుల గురించి చెప్పాలంటే ఇప్పుడు టైం చాలదు కాబట్టి అదొక స్పెషల్గా ఒకరోజు చెప్తాను దాని గురించి. 2 సాక్షులు, వారు చేసే పనులు. 2 సాక్షులు వచ్చేసారు, సువార్త చెప్తున్నారు, యూదులకు సువార్త చెప్తారు. ఈ 4 దూతలు ఉపదీయబడ్డారు, నాశనం తటస్థించింది, అనేకులు చూస్తున్నారు. ప్రియులారా, ఇది 6వ దూత బోర ఊదినప్పుడు భూమి మీద జరుగుతున్న సన్నివేశాలు. ఇక లాస్ట్ దూత బోర ఊదుతుంది చూడండి. 7వ దూత బోర ఊదినప్పుడు అప్పుడేం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు అవునుగాక అనే శబ్దం వచ్చింది పరలోకంలో నుంచి. 7వ దూత బోర ఊదింది, 1000 ఏండ్ల పరిపాలనకు పునాదులు వేయబడబోతున్నాయి అనేటువంటి ఒక చక్కటి వార్త వస్తుంది. ఆయన యుగయుగములు ఏలును అనే శబ్దం వచ్చింది పరలోకా నుంచి. 2 సాక్షులు చేసిన పనుల వలన అనేకులు యేసు ప్రభు నమ్ముకున్నారని పరలోకంలో ఆనందం వచ్చింది. 7వ బోర ఊదినప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభమవుతుంది అని పరలోకంలో సంతోషం వచ్చింది. 7వ దూత బోర ఊదటం సంతోషమే, సంతోషమైన పరిణామం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ గుడ్ న్యూస్. 7వ దూత బోర ఊదినప్పుడు 6 దూతల బోరలు ఊదినప్పుడు 6 బోరల్లాగా సన్నివేశాలు లేవు, కానీ 7వ దూత బోర ఊదినప్పుడు ఏ హ్యాపీ ఇన్ ద హెవెన్. ఎందుకంటే 1000 years ప్రభు పరిపాలన రాబోతున్నది అని ఒక సంతోషము, ఒక ఆనందము. ప్రియులారా, చూసారా, ఇంతమంది దూతల బోరలు ఊతున్నప్పుడు భూమి మీద సన్నివేశాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ బోరలతో, ఈ పరిణామాలతో భూమి ఉడికిపోయి, అట్టడుగుపోయి, అట్టగట్టుకుపోయి చావగా బతికిన వాళ్ళు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేక, క్రీస్తు విరోధి తనులకి, ఇదిగో ఆకాశం నుంచి పడుతున్నటువంటి విపత్తులకి జీవితం అంతా యాతనైపోయి, విరక్తైపోయి, ఆనాడే ప్రభువు నమ్ముకున్నా బాగుండేది అని జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటారు. అయినా కూడా ప్రయోజనమేమి లేదు. ప్రభు నమ్ముకుంటామేమో అంటే క్రీస్తు విరోధి చేత చంపబడతారు. అలా అప్పుడైనా సరే వాళ్ళు పరలోకం వస్తారు. పిల్లరా, నా వాక్యాన్ని ముగిస్తున్నాను. 7 బోర్లు ఊదినప్పుడు ఏమి సన్నివేశాలు జరిగినాయో క్లియర్గా మీకు అర్థమైంది. ఆ సన్నివేశాల్లో, ఆ కష్టాలలో నీవు ఉండకూడదని ఈ వర్తమానములు మీకు తెలియజేస్తున్నాం. ఈ అమూల్యమైన సందేశాలు విని మీరు మేలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. వచ్చే వారం కలుసుకుందాం. వచ్చే వారం వర్తమానము 7 పాత్రలు, ఉగ్రతా పాత్రలు. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. దాని కొరకు సిద్ధపడదాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7 బోర్లు ఊదినప్పుడు ఈ భూమి మీద విడబడిన వారికి, ఈ ప్రపంచం మీద ఏమి సన్నివేశాలు జరిగినాయో, ఏమి ఉగ్రత వచ్చిందో మేము ధ్యానం చేశాం. ఆ ఉగ్రతలో
ఈ వాక్యం వింటున్న ఎవరు ఉండకూడదు నాయన. ఒకరితో తప్పించుకొని పరలోకానికి వారసులు అవటానికి సహాయం చేయమని, బిడ్డలందరినీ మీ రాకడ కొరకు సిద్ధపరచుమని, ఇప్పుడు దాకా మీరు అందించినటువంటి ఈ 17 వర్తమానముల కొరకు స్తుతి చెల్లిస్తున్నాం. కొన్ని వేల మంది మేలు పొందుతున్నారు. ఇంకా రాబోతున్న మిగిలిన వర్తమానం కూడా అనేకులు విని మేలు పొందడానికి సహాయం చేయండి. వచ్చే వారం వర్తమానానికి సిద్ధపరచండి. బిడ్డలందరూ నిండారుగా దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా శ్రోతలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ